వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై అనంతపురం పోలీసులు సీరియస్ గా ఉన్నారు. బోరుగడ్డ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టుకు వెళ్లారు. తల్లికి అనారోగ్యం అంటూ కోర్టుకు సమర్పించిన సర్టిఫికేట్ ఒరిజినలా డూప్లికేటా అన్న అంశంపై పోలీసులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు బోరుగడ్డ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. అనంతపురం నుంచి గుంటూరు, చెన్నై వెళ్లిన బృందాలు బోరుగడ్డ కోసం గాలిస్తున్నాయి. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే అనంతపురం పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ వ్యవహారాన్ని. అలాగే ఆంధ్రజ్యోతి కూడా బోరుగడ్డ ఎక్కడ అని కథనం ప్రసారం చేస్తోంది. బోరుగడ్డ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని చెప్పి పోలీసులు కోర్టుకు వెళ్లారు. అయితే తల్లికి అనారోగ్యం అంటూ కోర్టుకు సమర్పించిన సర్టిఫికేట్ పై ఇప్పుడు రచ్చ కొనసాగుతోంది. అది ఒరిజినలా డూప్లికేట్ అన్న అంశంపై పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్, విజయవాడ నుంచి ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. ముందుగా సురేష్ తో మాట్లాడదాం. సురేష్, పోలీసులు ఏం చెప్తున్నారు? వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వ్యవహారాన్ని అనంతపురం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే మధ్యంతర బెయిల్ కావాలంటూ తన తల్లికి అనారోగ్యంగా ఉంది, మధ్యంతర బెయిల్ కావాలంటూ కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్ పైన కూడా అది ఫేకా ఒరిజినల్ సర్టిఫికేట్ అనే దానిపై కూడా ఇప్పటికే అనంతపురం పోలీసులు పూర్తి స్థాయిలో దీనిపైన ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన ఇప్పటికీ గుంటూరుతో పాటు చెన్నైకి కూడా పంపించారు. అయితే గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన సర్టిఫికేట్ ఇది ఫేకా ఒరిజినల్ అనే దానిపైన పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక క్లారిటీ కావాలంటూ కూడా ఇప్పటికే గుంటూరు పంపించారు. ఇదే సందర్భంలో ఏదైతే బోరుగడ్డ అనిల్ తల్లి ఏదైతే చికిత్స చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారంటూ ఏదైతే బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ పొందారో దీనిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందారా లేదా నిజంగానే బోరుగడ్డ అనిల్ తల్లికి అనారోగ్యంగా ఉందా లేదా అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనంతపురం పోలీసులు గుంటూరుతో పాటు చెన్నై కూడా చేరుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్కు సంబంధించి ఇచ్చిన సర్టిఫికేట్ పైన పూర్తి స్థాయిలో నిశితంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సందర్భంలో మధ్యంతర బెయిల్ తీసుకున్న బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఏదైతే బెయిల్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ మేరకు ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నప్పుడు కూడా సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ బెయిల్లో మధ్యంతర బెయిల్ పై ఉన్న బోరుగడ్డ అనిల్ కనిపించకుండా పోవడం, తన ఫోన్ తో పాటు తల్లి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం, కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా కనిపించకపోవడం పట్ల కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా వేశారు. బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారు, ఆయన ఆచూకీ కనుగొనే కోసం అనంతపురం పోలీసులు ప్రత్యేక టీంలను ఇప్పటికే రంగంలోకి దింపారు. ఇదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ సంబంధించి ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చారో బెయిల్కు సంబంధించి కూడా ఇప్పటికే అనంతపురం పోలీసులు కోర్టుకు వెళ్లారు. బెయిల్ ఏదైతే ఉందో బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది, రద్దు చేయాలంటూ కూడా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ బోరుగడ్డ అనిల్ కు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా అనంతపురం ఫోర్ట్ టౌన్ పోలీసులు అనంతపురం కోర్టును కొద్దిసేపటి క్రితమే కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా తెలుస్తుంది. ఇదే సందర్భంలో ఏదైతే అనంతపురం ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కు మధ్యంతర బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన తర్వాత కనిపించకపోవడం పట్ల కూడా అనంతపురం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అనంతపురం ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో భాగంగా బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ తీసుకుని కనిపించకపోవడం పట్ల కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బోరుగడ్డ అనిల్ కదలికలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ కు ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇవ్వకున్నట్టు దానిపైన ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ విచారించే దిశగా కూడా అనంతపురం పోలీసులు కోర్టుకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా బోరుగడ్డ అనిల్ వ్యవహారం పైన ఏదైతే మధ్యంతర బెయిల్ రావడం, మధ్యంతర బెయిల్ కు సంబంధించి తన తల్లి అనారోగ్యంగా ఉందంటూ కోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికేట్లు ఫేకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనే దానిపైన ప్రత్యేక టీంలను వేయడం. ఇదే సందర్భంలో బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నాడు, కుటుంబ సభ్యుల ఆచూకీ ఒరిజినల్ ఫేకా అనే అంశం విషయంలో నిర్ధారణ జరిగిందా?
ఇప్పటికే అయితే ఏదైతే బోరుగడ్డ అనిల్ కోర్టుకు సమర్పించారో తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన సర్టిఫికేట్ ను కోర్టుకు సమర్పించారు. ఆ సర్టిఫికేట్ ఆధారంగా మధ్యంతర బెయిల్ బోరుగడ్డ అనిల్కి వచ్చింది. ఈ సర్టిఫికేట్ మొత్తంగా కూడా ఫేక్ సర్టిఫికేట్ గా కూడా ఇప్పటికే అనంతపురం పోలీసులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఆ తరహాలో చాలా అక్కడ ట్రీట్మెంట్ పొందిన వారు ఏ ఒక్కరు కూడా మరో చోటికి రెఫర్ చేసే అవకాశం ఉండదు. చాలా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్ కావడం, ఇదే సందర్భంలో ఊపిరితిత్తులతో పాటు గుండె సమస్య ఉందంటూ చెప్పాడు. తన తల్లికి గుండె సమస్య ఉంది, ఊపిరితిత్తులు సమస్య ఉందని చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక ఫేక్ గా కూడా పోలీసులు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి రెఫర్ చేసే అవకాశం ఉండదు. అందులోనూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏదైతే బోరుగడ్డ అనిల్ చెప్పారు, ఇదంతా కూడా ఒక కట్టుకథగా కూడా పోలీసులు చెప్తున్నారు. పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం మధ్యంతర బెయిల్ తీసుకునేందుకోసమే ఈ బోరుగడ్డ అనిల్ తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ కూడా తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని కోర్టుకు సమర్పించారంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపురం పోలీసులు ఈ ఫేక్ సర్టిఫికేట్ వ్యవహారం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. కోర్టుకు నకిలీ ఫేక్ సర్టిఫికేట్ సమర్పించి బెయిల్ తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ మధ్యంతర బెయిల్ ను కూడా రద్దు చేయాలంటూ కూడా అనంతపురం పోలీసులు కోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ సురేష్.